హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ఊహించిన శుభవార్త చెప్పారండి. సో రైతుల ఖాతాలలోకి మొదటి విడత రుణమాఫీ డబ్బులు అనేది ఆల్రెడీ విడుదల చేసేశారు. ఇప్పుడు రెండో విడత కూడా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయిపోయింది. అయితే మొదటి విడత మొదలుకొని రెండో విడత వరకు ఎవరికైనా డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి జమ కాకపోతే మీకు సంబంధించినటువంటి ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే విడుదల చేశారండి. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేసి కంప్లెయింట్ గనక చేసుకుంటే డైరెక్ట్‌గా మీకు రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులను మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకున్నటువంటి మరో 2 గంటల్లో నేరుగా మీ ఖాతాల్లోకైతే క్రెడిట్ చేస్తారు. సో, ఆ యొక్క నంబర్ ఏంటి? అలాగే దానితో పాటుగా మీకు ఏ ఏ రీజన్స్ వల్ల డబ్బులనేది పడకుండా మీ ఖాతాల్లోకి ఆగిపోయాయో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అయితే విడుదల చేసిందండి. ఆ యొక్క నివేదిక ప్రకారం మీరు దాంట్లో ఉన్నటువంటి ఎర్రర్స్‌ని కరెక్ట్ చేసుకొని తగిన డాక్యుమెంట్స్‌ని గనక మీరు సబ్మిట్ చేసి రీఅప్లై చేసుకుంటే మీకు రీఅప్లై చేసిన రెండో రోజు లేదా మూడో రోజు ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులైతే జమ అవుతాయనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనకొక అప్డేట్‌ని కూడా ఇచ్చిందనమాట. ఆ యొక్క అప్డేట్‌ని మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందుగా మీకొక స్మాల్ రిక్వెస్ట్. మీరింతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే దయచేసి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. పక్కనే మీకు ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి మీకు ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. అప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి డైరెక్ట్‌గా మీ యొక్క మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మేము అధికారంలోకి వస్తే రూ. 2,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతామని మనకు 6 గ్యారంటీ హామీల్లో భాగంగా రైతులకు సంబంధించి ఒక గ్యారంటీనైతే మన యొక్క రాష్ట్రం ముఖ్యమంత్రి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రచారంలో ప్రధాన అస్త్రంగా అయితే సంధించారనమాట. ఈ నేపథ్యంలో మంచి మెజారిటీతో సక్సెస్‌ని కొట్టినటువంటి మన యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి పనులు స్టార్ట్ చేసింది. మనకు ఆగస్టు 15 కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో, టార్గెట్ పెట్టుకొని రుణమాఫీని అయితే చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఈ యొక్క అప్డేట్‌ని మనం పూర్తిగా క్లారిటీగా చదివి తెలుసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జూలై నెల 19వ తారీఖు నుంచి మొదటి విడత డబ్బులనైతే విడుదల చేశారు. ఇక జూలై 30వ తారీఖు నుంచి రెండో విడత నిధులను రుణమాఫీకి సంబంధించి విడుదల చేయడం జరిగింది. మొదటి విడతలో రూ. 1,00,000 లోపు ఎవరైతే రుణాలు కలిగి ఉంటారో అటువంటి రైతులందరికీ కూడా డబ్బులను జమ చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే రెండో విడతకు సంబంధించి చూసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రూ. 1,00,000 పైనుంచి 1,50,000 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నింటినీ కూడా అయితే మాఫీ చేస్తున్నారు. 2 విడతల్లో కలిపి 17,75,000 మంది రైతుల బ్యాంకు ఖాతాలలోకి 12,224 కోట్ల రూపాయలను జమ చేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే రుణమాఫీకి అర్హత ఉండి కూడా కొంతమంది రైతులు లబ్ధి పొందలేకపోతున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. సాంకేతిక సమస్యల కారణంగా తొలి విడత రుణమాఫీలో 17,877 మంది రైతుల ఖాతాలలోకి డబ్బులు జమ కాలేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక వీరికి 84,94,00,000 రూపాయలు అందాల్సి ఉంది. సో, ఈ యొక్క 84,94,00,000 మనకు ఏదైతే అమౌంట్ ఉందో ఆ యొక్క అమౌంట్ అనేది 17,877 మంది రైతుల ఖాతాలలోకి ఎందుకు పడలేదు అనే సంబంధించి నివేదిక అయితే ఇచ్చిందనమాట. ఆ నివేదిక ప్రకారం మనం చూసుకుంటే రుణమాఫీ సాయం అందకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలను అధికారులు వివరించారు. ఇందులో ప్రధానమైనది బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో అనుసంధానం లేకపోవడం, రైతుల బ్యాంకు వివరాలు ఆధార్‌తో లింక్ కాకపోతే రుణమాఫీ డబ్బులు జమ కావని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వారి జాబితాను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. వెంటనే వీరు సమీప బ్యాంకులకు వెళ్లి ఆధార్ కార్డును సమర్పించాలని సూచించారు. సో, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రుణమాఫీ డబ్బులు అనేది పడకపోతే మీరు వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుని తీసుకొని వెళ్ళి మీ యొక్క రుణమాఫీ చేసుకున్నటువంటి బ్యాంక్ ఖాతా దగ్గరికి వెళ్ళి ఆ యొక్క బ్యాంకులో మీ యొక్క ఆధార్ కార్డుని ఇచ్చి సబ్మిట్ చేసి మీరైతే ఈ యొక్క రుణమాఫీని అయితే పొందుకోవచ్చు అనమాట. సో, వెంటనే మీరు మీ ఎన్‌పీసీ లింక్ అయితే చేసుకోండి. ఇక మరికొందరి పేర్లు బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లు ఆధార్ కార్డులో లేవని అధికారులు చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్‌లో పేర్లు అలాగే ఆధార్ కార్డులో పేర్లు మ్యాచ్ కాకపోయినా రుణమాఫీ సాయం నిలిచిపోయే అవకాశం ఉంటుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుందన్నమాట. సో, ఇదేంటంటే కొంతమందికి
మనకు బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి పేర్లు ప్లస్ మనకు ఆధార్ కార్డ్‌లో ఉన్నటువంటి పేర్లు కూడా వేరు వేరు ఉంటాయన్నమాట. సో, అలా ఎందుకు వేరు వేరు ఉంటాయంటే, సో, ఆధార్ కార్డ్‌లో మిస్టేక్ ఎంటర్ చేసుకొనుండొచ్చు. అప్పుడు ఆధార్ కార్డ్ కంటే ముందుగా బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోనుండొచ్చు. సో, ఆ యొక్క పాత అకౌంట్‌ల వల్ల నేమ్స్ అనేది చేంజ్ చేసుకోకుండా ఉండడం వల్ల ఇట్లాంటి సమస్యలైతే ఉంటాయన్నమాట. అయితే మీరు మీ యొక్క ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్ళి బ్యాంక్‌లో ఉన్నటువంటి అకౌంట్‌కి సబ్మిట్ చేసి, మీరు మీ యొక్క నేమ్‌నైతే కరెక్షన్ చేసుకుంటే మీ ఖాతాలకు కూడా డబ్బులైతే వస్తాయి. ఇక మరొక పెద్ద సమస్య ఏంటంటే, బ్యాంకు ఖాతా నంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సాధారణంగా బ్యాంక్ అకౌంట్ నంబర్‌లు 1-9 వరకు మనకు ప్రారంభమైతే స్టార్ట్ అయితే అవుతాయన్నమాట. ఒకటి నంబర్ నుంచి 9దో నంబర్ లోపు ఉన్నటువంటి అంకెలతో స్టార్ట్ అవుతాయి. అయితే కొంతమంది రైతుల ఖాతాలకు 0తో మొదలైనట్లు తెలుస్తుంది. సో, కొంతమందికి 0తో స్టార్ట్ అయ్యే బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటాయన్నమాట. సో, ఈ కారణంగా రుణమాఫీ నిలిచిపోయినట్లు ఫిర్యాదులు కూడా వస్తున్నాయన్నమాట. ఆర్‌బీఐ సూచనల ప్రకారం ఈ యొక్క రైతుల ఖాతాలలోకి సాంకేతిక సమస్యలు పరిష్కరించిన తర్వాత రుణమాఫీ డబ్బులు జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి కొంత సమయం పడుతుందన్నారు. సో, మనకు బ్యాంక్ అకౌంట్ జీరోతో స్టార్ట్ అయితే ఇంక మనం చేసేదేం లేదు. సో, వాళ్ళు క్లియర్ చేసి ఆర్‌బీఐతో మాట్లాడి వాళ్ళు క్లియర్ చేసి మనకు అమౌంట్ అనేది వేసిన దాకా ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిందే. ఇక మరికొందరు రైతులకు పంట రుణాలు తిరిగి చెల్లించి బ్యాంక్ ఖాతాలతో క్లోజ్ చేసుకున్నారు. కాబట్టి వీరికి రుణమాఫీ సాయం అందే అవకాశం లేదు. వీరు సాయం పొందాలంటే బ్యాంకు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవాలని అధికారులు సంప్రదించాలి. సో, ఇదండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే రుణమాఫీ డబ్బులు కట్టేసి మాకింక బ్యాంక్ అకౌంట్ వద్దని చెప్పేసి రద్దు చేసుకుంటారనమాట. సో, ఇలాంటి వారికి ఎలాగ రుణమాఫీ వర్తిస్తుందంటే, మీరు బ్యాంక్ అకౌంట్‌కి వెళ్ళేసి మీరు ఒక బ్యాంక్ అకౌంట్‌ని మళ్ళీ తిరిగైతే మీరు యాక్టివ్ చేసుకోవాలి. లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీస్‌కెళ్ళేసి ఏఈఓని గనక కలిస్తే సో, ఆయన మీకు పరిష్కారం అనేది చూపిస్తారు. ఇక కొంతమందికొచ్చేసి ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసే కొంతమంది తమకు రుణమాఫీ సాయం అందలేదని చెప్పేసి ఫిర్యాదులైతే చేస్తున్నారనమాట. సో, దీనిపైన అధికారులతో సంప్రదించి స్పష్టత తీసుకోవాల్సి ఉంటుంది. తొలి విడత తర్వాత 1,20,000కు పైగా ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లమ్ వల్ల తొలి విడత రుణమాఫీ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1,20,000 మందికి ఇలాంటి ఫిర్యాదులైతే వచ్చాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైతే చేసింది. ప్రస్తుతం 1,50,000 రూపు రుణాలన్నింటిని కూడా ప్రభుత్వం మాఫీ చేసింది. ఆగస్టు చివరి నాటికి 2,00,000 రూపాయల రుణమాఫీని కూడా అయితే మాఫీ చేయనుందని, ఈ స్కీమ్ కోసం 31,000 కోట్ల రూపాయలను వెచ్చించింది. 2 లేదా 3 విడతల్లో కూడా మనకు డబ్బులన్నీ కూడా అందరూ కూడా పడతాయి. ఒకవేళ మీకు డబ్బులు ఇప్పటి వరకు పడకపోతే మీరు ఒక నెంబర్‌కి కాల్ చేయాలని చెప్పాను కదా! సో, ఈ యొక్క నంబర్‌కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్‌ని పూర్తిగా చూసుకుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తున్న విషయం మనందరికీ ఇప్పటికే తెలిసిందే. ఇప్పటికే 2 విడతల్లో నిధులను కూడా విడుదల చేశారు. అయితే అర్హులైన కొందరికి రైతు భరోసా, అలాగే రుణమాఫీ డబ్బులనేది ఇంకా జమ కాలేదు. ఈ మేరకు పలువురు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక సమస్యలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డులో పేర్లు సరిపోకపోవడంతో తదితర కారణాలతో రుణమాఫీ జరగట్లేదు. అయితే ఇటువంటి రైతుల రైతుల పక్షాన తాము పోరాడుతున్నట్లు తెలంగాణ బీజేపీ ప్రకటించింది. అందుకోసం ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్నదాతల కోసం పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో ప్రత్యేకంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు మనకు ఈ యొక్క రుణమాఫీ కానీ ఇతర సమస్యలున్న రైతులకు హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇచ్చారు. 8886100097. మరొకసారి నేను నెంబర్ చెప్తాను చూడండి. 8886100097. సో, మీకు డిస్ప్లే మీద కూడా అయితే మీకు నంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్‌కి అయితే మీరు కాల్ చేసి మీకు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించవచ్చు అనమాట. మనకు 19వ తేదీన జూలై 19న మనకు తొలి విడత విడుదల చేసినప్పుడు రూ. 1,00,000 లోపు రుణాలను మాఫీ చేశారు. 30వ తేదీన మనకు జూలై 30న విడుదల చేసినప్పుడు 1,50,000 లోపు రుణాలను మాఫీ చేస్తున్నారు. మొదటి విడతలో 11.34 లక్షల మంది రైతులకు గాను 6,000 కోట్లకు పైగా డబ్బులతో విడుదల చేశారు. మనకు రెండో విడతలో 6.40 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 6,190 కోట్ల రూపాయలనైతే జమ చేశారు. ఇక 2 విడతల్లో కలిపి 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 12,224 కోట్ల రూపాయలను విడుదల చేశారు. మొత్తం మీద ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఈ నంబర్‌కి అయితే మీరు కాల్ చేసి ఫిర్యాదు అయితే చేయండి. పట్టాదారు పాసు పుస్తకాలు లేకున్నా రైతు రుణమాఫీ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రకటించారు. సో, కాబట్టి మీరు అటువంటి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ప్రకారం మీరైతే ముందడుగైతే వేయండి. ఖచ్చితంగా మీ ఖాతాలోకి రుణమాఫీ వస్తుంది. మీకు ఇప్పటి వరకు మీకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు పడకుండా ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కూడా మీకు నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీకు
ఈ యొక్క అర్హుల కాదు లిస్ట్ చెక్ చేసుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. ఒకసారి మీ యొక్క అర్హుల లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.